హాయ్ అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్ని విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లన్నింటిలో కల్లా ఇప్పుడు రివెంజ్ వీక్ స్టార్ట్ అయింది. ప్లే ఆఫ్స్కి ఉంటారా, వెళ్ళే జట్టు తమతో పాటు మెయిన్ జట్టులను తీసుకెళ్ళిద్దో మనం చూస్తున్నాం. కానీ రాత్రి ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఆ అద్భుతంలో హోమ్ జట్టుకి పడింది పెద్ద పిడి. ఏమో బాలశంకర్ అసలు చెన్నై ఏంది 6 వికెట్లు పడిపోయినా కూడా చివరి స్థానంలో. అంటే ఆగు చేయాలనుకుంటున్నాయింది కొంచెం యువతలకు వస్తారేమో. మీరు ఎడుగురండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవంగా చెన్నై వచ్చేప్పటికి ఏంటంటే దాదాపుగా ఫస్ట్ ఓవర్ వికెట్ పడిపోయింది. అవును. తర్వాత మనోడు కొంచెం ఒక 11 బాల్స్కి 33 ఒక రేంజ్లో వాయించాడు. ఆడు బాగా ఆడాడు. దాదాపు 320. ఫస్ట్ 2 వికెట్లు సున్నాలే, 2 వికెట్లు సున్నాలే. కానీ ఆ మూమెంట్ కుర్రాడు కొడతానే ఉన్నాడు. అవును, కొడతానే ఉన్నాడు. అతను కొట్టేది కూడా అసలు చాలా తక్కువ. ఎవరో ఊర్వి పట్టేయాలంట కొత్తగా వచ్చాడు. 4 సిక్స్లు కొట్టాడు బాలశంకర్ 30 వికెట్లో. కళ్ళు చెదిరిపోయినాయి. తర్వాత అశ్విన్ పంపించి ఒక ప్రయోగం చేశారు, అది బెట్స్ కొట్టింది. తర్వాత రవీంద్ర జడేజాని పంపించారు, ఒక 19 కొట్టాడు. తర్వాత డేవిడ్ బ్రేవ్స్ అని అతను కొట్టాడు శంకర్, 25 బంతులు 52 కొట్టాడు, 4 సిక్స్లు 4 ఫోర్లు. తర్వాత శివన్ దూబే కొట్టాడు 40 బంతులు 45. మన ధోని అన్న 18 బంతులు 17 బాల్ టు సింగిల్ తీశాడు. అంటే అక్కడ ఏమైంది, ధోని వచ్చేదానికి బాల్ టు సింగిల్ వచ్చేసింది. వికెట్లు పడ్డాయి కానీ పరుగులు అవన్నీ సమంగా పరుగులుగా చేయాల్సిన పరుగులు, వేయాల్సిన బాల్స్ సమంగా ఉండేదానికి వాస్తవంగా అసలు మ్యాచ్ ఓడిపోతారు అనుకున్నా. అట్లా కాదు, స్లోగర్గా చెప్పాలంటే 6 వికెట్లు పడిపోయినాయి కదా, అయిపోయింది మ్యాచ్. జడేజా ఎప్పుడైతే పడిపోయాడో ఇక మ్యాచ్ అయిపోయింది మాత్రం. అంటే ఆ జట్టు ప్రదర్శన అలా ఉంది అనుకోవడం సహజం అది. అవును. కానీ ఇలా చెప్పట్లా, ఒక రాజుగారి ఏనుగు పోతుంటే తను ఎట్లయినా సరే పైన కింద లాగాలి, పట్టుబట్టి పగబట్టి వాళ్ళు లాగినట్టు కదా. కేకేఆర్కి పడింది పెద్ద ఇది, వీళ్ళకి దిగడానికి ఇంకా ఇంకో మెట్టు వీళ్ళకి ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎలిమినేషన్ ఉంది అవకాశం. ఇంకా మ్యాచ్లు ఉన్నాయి. కాకపోతే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్. అది కానీ వాళ్ళకి బౌలింగ్ తీసుకున్నా కూడా టాస్ గెలిచింది. వాళ్ళ ఓన్ స్టేడియం కాబట్టి స్టార్ట్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఏమంటే సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ అనుకుంటున్నారు శంకర్, అవ్వట్లేదు. కానీ అది రాత అసలు డ్యూ లేదు, అసలు మంచి లేదు. ఏమైనా మొత్తం ఎంత డ్రైగా ఉందంటే అంత డ్రైగా ఉంది. అందుకే ప్రతి బాల్ కూడా చేసి బ్యాట్ మీద వెళ్ళిపోతా ఉంది. ఇల్లు అంత అద్భుతంగా వాడలేదు. ఓపెనర్ 11 కొట్టాడు, నరేన్ 20 కొట్టాడు, అజింక్య కెప్టెన్ 45. పాపం కెప్టెన్ తన వంతు సహాయం తను చేస్తాడు. మనీష్ పాండే రషేల్ 38, మనీష్ పాండే 36. మొత్తం ఓవరాల్గా 179 కొట్టారు బాలశంకర్. అందులో నూర్ అహ్మద్ అని చెప్పాను, గుర్తుందా, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అని 4 వికెట్లు తీశాడు. మళ్ళీ మ్యాక్సిమం చెన్నై ఈ సంవత్సరం గెలుపుల్లో నూర్ అహ్మద్ పాత్ర ఎక్కువ ఉంది. ఒక స్పిన్నర్ అనేది తీసుకున్నందుకు పూర్తి న్యాయం చేశాడు వాళ్ళ జట్టుకు మాత్రం. మిగతా వాళ్ళ జట్టులో అంత ప్రదర్శన బాగాలేదు, కానీ ఒక్క బౌలర్ ప్రదర్శన మాత్రం బాగుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆయనకే ఇచ్చారు. దీనివల్ల ఏమైందంటే చెన్నై అదే స్థానంలో ఉంది. చెన్నై అదే స్థానంలో ఉంది, కానీ ఇప్పుడు పైన ఉన్న వాళ్ళకి బాగా మైనస్ పడిపోయింది కదా. కేకేఆర్ బాగా 6వ స్థానంలోకి వచ్చేది కేకేఆర్. ఇంకా వాళ్ళకి 2 మ్యాచ్లు ఉన్నాయి బాలశంకర్. 2 మ్యాచ్లు కొంచెం గట్టిగా గెలిచి 11 పాయింట్లు ఉన్నాయి. ఈ 2 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ 15 లేదు. ఇంకా చెన్నై 15 పాయింట్లు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఈ 15 పాయింట్లు తీసుకొచ్చుకొని రన్ రేట్ ఎక్కువ ఉంటే ఒకవేళ ముందుకెళ్ళే ఛాన్స్ లేకపోవచ్చు. లేదు బాలశంకర్, 3 16 ఉన్నాయి. ఓకే, లేదు 15 కరెక్టే. పంజాబ్ కొంత బాలశంకర్ కాకపోతే వాళ్ళకి 3 మ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళకి 2 మ్యాచ్లు ఉన్నాయి కేకేఆర్కి. అదే మైనస్. ఏమైనా దాదాపుగా చెప్పాను, ఒక్క దెబ్బెత్తే చాలు దిగుతీ వెళ్ళిపోతే తన జట్టును కూడా తీసుకెళ్ళి ఆల్ ద బెస్ట్ చెన్నై, మీరు అదే స్థానంలో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ వచ్చి నాకు మంచి ప్రొడక్షన్ చేసి అసలు చెన్నై ఎందుకు ఓడిపోయింది అని చెబుతున్నాడు. మనోడు చెన్నై అన్నాడు. చెన్నైడు పోయేది పోక ఇంకొకటి కూడా లాగుతున్నాడు కిందకి. ఇది ఎక్కడ ఘోరం అండి బాబు. ఇది నీకు సంగతి తెలుసా, దీనికి కూడా మనం ఏం చేయలే. ఏ జట్టు చేయలే. చూడు, ఒక రకంగా చెప్పంటే శ్రీనికి లక్కీది. ఎందుకంటే వాడికి గెలిచే మ్యాచ్ అది. నాకు లక్ అంట. అదే కదండి, ఇప్పుడు చెన్నైకి బాల్ వాడే తీసుకున్నాడు జట్టు ఎట్టి పరిస్థితుల్లో. వాడు గెలిచేవాడు, పోయింది చూసావా. గెలుపులో చేయడానికి మనోడు ఏదో కారణం చేత టాస్ అయ్యి అది మామూలుగా వెళ్ళిపోతుంది, ఏదో రకంగా పోతుంది. మన గెలుపులో మనం సేఫ్ అయిపోతున్నాం. ఇక్కడ మనం సేఫ్ అయిపోతున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ చెన్నై.
కేకేఆర్ కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా అసంట్ అయిన ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇంకొక మ్యాచ్ ఈ రోజు మ్యాచ్ తేలిపోయింది మీ అసంట్ ఇక్కడ కన్ఫర్మ్ లేదు. ఓకే అది ఓకే ఓకే సరే బాబు, అయితే మన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే సరే, ఒకసారి మనకు చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా క్రికెట్ని ఎంజాయ్ చేయండి. మీరు ఏ ఆన్లైన్ బెట్టింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్ జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. డబ్బు నష్టపోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డున పడేది. ఈ ఒక్క మనవిని ప్రతి ఒక్కరు పాటిస్తారని కోరుకుంటూ బాయ్.